కేవలం 300 రూపాయల కిరాయి కోసం గొడవపడి ఓ ఆటో డ్రైవర్ను హత్య చేశారు బీహారీ కూలీలు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ఈ హత్య కేసును పోలీసులు కేవలం 13 గంటల్లోనే ఛేదించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుతారిపేటకు చెందిన ఆటో డ్రైవర్ నయీముద్దీన్ ఈ నెల 14వ తేదీ రాత్రి దర్శన్, సునీల్, పంకజ్ అనే ముగ్గురిని ఆటో ఎక్కించుకుని జగిత్యాల నుంచి బయలుదేరాడు. జగిత్యాలకు సమీపంలో ఉన్న రైస్ మిల్లు వద్దకు వెళ్లడానికి 300 రూపాయల కిరాయికి ఈ ఆటోను ఆ ముగ్గురు మాట్లాడుకున్నారు. ఆటో ఎక్కే సమయానికే వారు ముగ్గురు బాగా మద్యం సేవించి ఉన్నారు. ఆటో ఎక్కిన దగ్గర నుంచి ఈ ముగ్గురు గొడవ పడుతూనే ఉన్నారు. ఈ గొడవ ముదరటంతో పంకజ్ మధ్యలోనే ఆటో దిగి వెళ్లిపోయాడు. ఇక మిగిలిన ఇద్దరు గమ్యస్థానానికి చేరుకున్నారు. డ్రైవర్ నయీముద్దీన్ 300 రూపాయల కిరాయి అడిగాడు. ఆల్రెడీ ఒకతను దిగిపోయాడు కాబట్టి 300 ఎందుకు ఇస్తాము అని నయీముద్దీన్తో దర్శన్, సునీల్ గొడవకు దిగారు. మాటా పెరిగింది. దర్శన్, సునీల్ కలిసి నయీముద్దీన్ పైన దాడి చేశారు. ఆటోలోనే ఉన్న పంచెను తీసి నయీముద్దీన్ మెడకు ఉరి బిగించారు. అప్పటికీ చనిపోకపోవడంతో బండరాయితో మోదీ చంపేశారు. అనంతరం పక్కనే ఉన్న కాలువలో పడేశారు. నయీముద్దీన్ రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని సోదరుడు ఇసాబ్ ఖాన్ జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇసాబ్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను కేవలం 13 గంటల్లోనే పట్టుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులిద్దరూ జగిత్యాల సమీపంలోని రైస్ మిల్లులో హమాలీలుగా పనిచేస్తున్నారు. వారు బీహార్లోని సమస్తిపూర్ జిల్లాకు చెందినవారని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. నయీముద్దీన్ను హత్య చేసిన తర్వాత నిందితులు అతడి మొబైల్ ఫోన్ను తీసుకుని రైస్ మిల్ వద్దకు వెళ్లిపోయారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితులుగా దర్శన్, సునీల్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ వివరించారు. సుతారిపేట ఏరియాకు చెందిన ఎండి నయీముద్దీన్ అనే ఆటో డ్రైవరు అక్కడ హత్య గావించబడ్డాడు. అతని ఆటో తెల్లవారు లేచేసరికి వాళ్ళ తమ్ముడు వెళ్ళి చూస్తే ఏంటంటే ఆటో రోడ్డు పైన నిల్చొని ఉండి తర్వాత మృతదేహం ముఖంపై గాయాలతోటి పక్కపొంటి కెనాల్ అట్లా నాలలో పడి ఉంటుంది. దాని మీద అతడు ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద దర్యాప్తు చేసి దానిలో భాగంగా సిఐ జగిత్యాల రూరల్ సుధాకర్ మరియు ఎస్ఐ జగిత్యాల రూరల్ సుధాకర్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ సంఘటనా స్థానానికి వెళ్ళి క్లూస్ టీము మరియు డాగ్ స్క్వాడు తర్వాత అన్ని సాంకేతిక ఆధారంగా ఈ ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ ఒక దగ్గరలోని ఒక రైస్ మిల్లో వీళ్ళు హమాలీగా పనిచేస్తారు. వీళ్ళు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. పేరు దర్శన్ అండ్ సునీల్, A1 దర్శన్ అండ్ A2 సునీల్. వీళ్ళు సమస్తిపూర్ జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే రాత్రి ఇంకో పంకజ్ అనే వ్యక్తితోటి ముగ్గురు కలిసి ఈ ఆటో డ్రైవర్ మాట్లాడుకుని ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి తాగడానికి వెళ్తారు. అక్కడ వైన్స్ దగ్గర తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ జగిత్యాల పట్టణానికి వచ్చి రిటర్న్ అయ్యే క్రమంలో ఏంటంటే 300 రూపాయల ఆటో కిరాయి గురించి గొడవ అవుతుంది. ఆ గొడవలో ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటారు. గలాటలో ఏంటంటే ఈ పంకజ్ భయపడి రిటర్న్ వెళ్ళిపోతాడు. దాంట్లో ఈ తాగిన వీళ్ళు ఉన్నారు ఎవరైతే దర్శన్ అండ్ సునీల్, వీళ్ళిద్దరు ఏంటంటే అతన్ని మృతుడిని గట్టిగా పట్టుకొని అదే ఆటోలో ఉన్న ఒక టవల్ లాంటి వస్త్రంతో ఏంటంటే అతన్ని స్ట్రాంగులేషన్ చేసి తర్వాత ముడేస్తారు. ఆ ముడి విప్పుకునే క్రమంలో ఇంకా చావలేదని చెప్పేసి పక్కకుంటున్న బండరాయితోటి అతని మొహం మీద మోదడంతో అతను అక్కడే చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతన్ని కింద రోడ్డు పక్కకు పడేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైతే రైస్ మిల్ ఉన్నారో వాళ్ళు ఉన్న నివాస స్థలానికి వెళ్ళి అది చేస్తారు. మనం క్లూస్ టీమ్ కానీ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏంటంటే వీళ్ళ మీద డౌట్ వచ్చి వీళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. ఈ మృతుల దగ్గరికి వెళ్ళి అక్యూర్ దగ్గరికి వెళ్ళి మృతుడికి సంబంధించిన మొబైల్ ఫోను స్వాధీనం చేసుకొని ఇవాళ వీళ్ళని అరెస్ట్ చూపెట్టి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాదాపు 12-13 గంటల వ్యవధిలోనే ఇట్లాంటి హత్య కేసు ఛేదించిన సిఐ రూరల్ సుధాకర్ మరియు ఎస్ఐ రూరల్ సుధాకర్ మరియు వాళ్ళ సిబ్బందిని మన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు అభినందించారు.